హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో ఈ వారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఇది రెండవ పార్ట్ అండి. ఆల్రెడీ పార్ట్ 1 మీకు అప్లోడ్ చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ పార్ట్. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్పోర్ట్స్, ఎకానమీ అండ్ టీఎస్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అండ్ జాగ్రఫీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. సో లేట్ చేయకుండా ముందుగా క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎకానమీకి సంబంధించిన బిట్స్ అయితే ముందుగా చూద్దాం. 2024లో భారత జీడిపి 6.1%. 2024లో భారత జీడిపి 6.1% వృద్ధి చెందవచ్చని మూడీస్ అనలిటిక్స్ అంచనా వేసింది. 2023లో నమోదైనటువంటి 7.7% వృద్ధి కంటే ఇది చాలా తక్కువ. కోవిడ్ సంక్షోభం అనంతరము ఎదురైనటువంటి ప్రతికూలతల వల్ల భారత వృద్ధిపై 4% వరకు ప్రభావం పడిందని మూడీస్ తెలిపింది. ప్రపంచ దేశాలతో పోల్చితే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ధి మెరుగ్గా ఉందని, గతేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2.5% కాగా ఆసియా పసిఫిక్ 3.8% వృద్ధి సాధించిందని వివరించింది. ఇక నెక్స్ట్ చూద్దాం. 2024లో భారత వృద్ధి రేటు 6.8%. వివరాలకు వెళ్తే 2024లో భారత వృద్ధి రేటు 6.8%గా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన వృద్ధి రేటు అంచనా 6.5%ను సవరించింది. దేశీయంగా గిరాకీ పరిస్థితులు సానుకూలంగా ఉండటము, పనిచేసే వయసున్న జనాభా ఎక్కువగా ఉండటాన్ని దృష్టిలో ఉంచుకొని వృద్ధి అంచనాను పెంచుతున్నట్లు తెలిపింది. ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు 4.6%గా నమోదు కావచ్చని పేర్కొంది. ఇక నెక్స్ట్ చూద్దాం. భారత వృద్ధి రేటు 6.5%గా UNO అంచనా. 2024లో భారత వృద్ధి రేటు 6.5%గా నమోదు కావచ్చని ఐక్యరాజ్యసమితి UNO అంచనా వేసింది. అంతర్జాతీయ వృద్ధి 2024లో 2.6%గా ఉండొచ్చని తెలిపింది. యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్ టెస్టింగ్ సక్సెస్. వివరాలు చూద్దాం. భారత సైన్యము దేశీయంగా అభివృద్ధి చేసినటువంటి మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ను రాజస్థాన్లో విజయవంతంగా పరీక్షించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దేశంలో తయారైన ఈ మిసైల్ను ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశము ఉంది. నెక్స్ట్ స్టేట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. తెలంగాణలో పెరిగిన రాబందుల సంఖ్య. తెలంగాణలోని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పాలరాపగుట్ట రాబందులకు కేంద్రంగా మారింది. 4 ఏళ్ల క్రితము 10 రాబందులు ఉండగా ప్రస్తుతం 33కు చేరినట్లు సర్వేలో తేలింది. పశువులకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ల వల్ల రాబందులు అంతరించిపోతున్నాయి. పశువుల కళేబరాలను ఇవి తినడం వల్ల డైక్లోఫెనాక్ వంటి విసర్జక వ్యవస్థ దెబ్బతీస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లను నిషేధించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ AI సాయంతో మెదడులో కణతుల తొలగింపు. కృత్రిమ మేధ ఆగ్మెంటెడ్ రియాలిటీ సాయంతో రూపొందించినటువంటి పరికరంతో దేశంలోని తొలిసారిగా మెదడులోని కణతులను హైదరాబాద్ కిమ్స్ తొలగించింది. కొరియా సంస్థ రూపొందించినటువంటి స్కియా పరికరము మెదడులోని కణతులను ఖచ్చితంగా గుర్తించే సామర్థ్యం ఉందని కిమ్స్ వైద్యులు తెలిపారు. ఇక నెక్స్ట్ ఒప్పందాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఐకాయ్తో వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందము. వివరాలు చూద్దాం. GST విధానంపై ఉద్యోగులకు శిక్షణ, సాంకేతిక నైపుణ్యం పెంపొందించేందుకు ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాతో ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారము పన్ను చెల్లింపుల వ్యవస్థను పటిష్టం చేసేందుకు పరస్పరము సహకరించుకోనున్నారు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. IPL చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు. RCBపై SRH బ్యాటర్ల రికార్డు సృష్టించారు. IPL చరిత్రలోనే అత్యధికంగా 287 రన్స్ చేశారు. అంతేకాదు ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టినటువంటి రికార్డును బద్దలు కొట్టారు. సన్ రైజర్స్ ప్లేయర్లు 22 సిక్సర్లు, అది RCB పేరున ఉన్న 21 సిక్స్ల రికార్డును బ్రేక్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం. చరిత్ర సృష్టించిన శ్రీలంక మహిళా క్రికెట్ టీం చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లో 300 రన్స్కు పైగా లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా అవతరించింది. సెన్వెస్ పార్క్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 301 రన్స్ చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంక కెప్టెన్ ఆటపట్టు, విరోచిత బ్యాటింగ్తో జట్టును విజయ తీరాలకు చేర్చారు.
ఇక నెక్స్ట్ చూద్దాం. దిగ్గజ క్రికెటర్ కన్నుమూత. ఇంగ్లాండ్ స్పిన్ దిగ్గజము డెరెక్ అండర్వుడ్ అనారోగ్యంతో కన్నుమూశారు. 1966 నుంచి 82 మధ్య ఇంగ్లాండ్ తరపున 86 టెస్టుల్లో 29,726 వన్డేల్లో 32 వికెట్లు తీశారు. ఇప్పటికీ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్గా రికార్డు ఆయన పేరిటే ఉంది. కాగా కౌంటీల్లో 900కు పైగా మ్యాచ్లు ఆడినటువంటి డెరెక్ 2,523 వికెట్లు తీశారు. ఇక నెక్స్ట్ చూద్దాము. అలెక్నా వరల్డ్ రికార్డు. డిస్కస్ త్రోలో లిథువేనియా అథ్లెట్ మికోలాస్ అలెక్నా ప్రపంచ రికార్డు సృష్టించారు. ఒక్లోహోమా సిరీస్ టోర్నమెంట్లో డిస్క్ను 74.35 మీటర్ల దూరం విసిరి గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. 1986లో జార్గెన్ స్కట్ సృష్టించినటువంటి రికార్డును బద్దలు కొట్టారు. ఇక నెక్స్ట్ చూద్దాం. అమెరికా ఫుట్బాల్ దిగ్గజము ఓజే సింప్సన్ కన్నుమూత. వివాదాస్పద అమెరికా ఫుట్బాల్ ప్లేయర్ హాలీవుడ్ నటుడు ఓజే సింప్సన్ కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఇటీవల తుది శ్వాస విడిచారు. 1969 నుంచి 1979 వరకు అమెరికాలోని నేషనల్ ఫుట్బాల్ లీగ్లో బఫెలో బిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో 49 ERS జట్లకు సింప్సన్ ప్రాతినిధ్యము వహించారు. ఇక నెక్స్ట్ వేగంగా 2000 రన్స్ చేసినటువంటి రుతురాజ్ వివరాలు చూద్దాం. సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత క్రికెటర్గా నిలిచారు. 57 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనత సాధించిన రుతురాజు గతంలో 60 ఇన్నింగ్స్లో ఈ ఫీట్ అందుకున్న కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశారు. ఓవరాల్గా 48 ఇన్నింగ్స్లతో గేల్ టాప్లో ఉండగా రుతురాజు 3వ స్థానంలో ఉన్నారు. మద్యపానము, ధూమపానంతో స్పెర్మ్ డిఎన్ఏకు ముప్పు. మద్యపానం, ధూమపానం, ప్రాసెస్డ్ ఫుడ్, స్మార్ట్ ఫోను అతిగా వినియోగిస్తే స్పెర్మ్ డిఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు చెబుతున్నారు. వీర్యం నాణ్యత తక్కువగా ఉంటే సంతానలేమి, మహిళల్లో గర్భవిచ్ఛిత్తి, పిల్లల్లో పుట్టుకతో లోపాలు ఏర్పడతాయని పేర్కొంటున్నారు. గర్భధారణ ఆలస్యం చేసిన స్పెర్మ్ నాణ్యత క్షీణిస్తుందని చెబుతున్నారు. మంచి లైఫ్ స్టైలు, యోగా, వ్యాయామం వంటివి చేస్తే డిఎన్ఏ నాణ్యత పెరుగుతుందని అంటున్నారు. ఇక నెక్స్ట్ చూద్దాం. 2040 నాటికి 10 లక్షల బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు. బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు రాబోయే రోజుల్లో వరల్డ్ మోస్ట్ కామన్ క్యాన్సర్గా మారనుందని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. 2015-20 మధ్య 78 లక్షల మంది ఈ క్యాన్సర్కు గురయ్యారని, 6.85 లక్షల మంది చనిపోయారని తెలిపింది. 2040 నాటికి ఈ మరణాలు 10 లక్షలకు చేరొచ్చని పేర్కొంది. ఢిల్లీ ఎయిమ్స్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 40 ఏళ్లలోపు మహిళల్లోనే 30% రొమ్ము క్యాన్సర్ బాధితులు ఉన్నారు. ఇక నెక్స్ట్ చూద్దాము. మైక్రో ప్లాస్టిక్లను తొలగించే హైడ్రోజెల్ అభివృద్ధి. బెంగళూరుకు చెందినటువంటి ఐఐఎస్సి పరిశోధకులు నీటి నుంచి మైక్రో ప్లాస్టిక్లను తొలగించే హైడ్రోజెల్ను అభివృద్ధి చేశారు. ఇది 3 వేర్వేరు పాలిమర్ పొరలను కలిగి ఉంటుంది. చిటోసాన్, పాలివినైల్ ఆల్కహాల్, పాలియనిలిన్ ఒకదానితో ఒక్కటి పెనవేసుకుని పాలిమర్ నెట్వర్క్ను తయారు చేస్తుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. రక్తం రుచి మరిగిన బ్యాక్టీరియా. పలు వ్యాధులకు కారణమయ్యే సాల్మొనెల్లా వంటి పలు రకాల బ్యాక్టీరియాలు మానవుని రక్తంలోని రసాయనాల రుచిని గుర్తించగలుగుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. రక్తంలోని సీరంలో ఉండే సెరాయిన్ అనే అమైనో యాసిడ్కు బ్యాక్టీరియాలు ఆకర్షితమై నిమిషాల్లో రక్తంలో చేరుతున్నాయని వెల్లడించారు. బ్యాక్టీరియాల్లో ఆ సామర్థ్యం ఎలా ఉందో గుర్తిస్తే నియంత్రించేందుకు కొత్త ఔషధాలు సృష్టించవచ్చని చెప్పారు. ఇక నెక్స్ట్ చూద్దాం. మొక్కలకు సెన్సార్లతో రైతులకు అలర్ట్. మొక్కలకు ఎదురవుతున్న ముప్పును ముందుగా పసిగట్టి రైతులను అప్రమత్తం చేసే సెన్సార్లను సింగపూర్, అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తీవ్రస్థాయి వేడి లేదా కాంతి, చీడపీడలు, కీటకాల దాడుల నుంచి ఇవి ముందస్తు హెచ్చరికలు చేయగలవు. ఒత్తిడి పరిస్థితులు ఎదురైనప్పుడు మొక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్ను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలను పసిగట్టడానికి నానో గొట్టాలతో సెన్సార్లను అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా పంట పూర్తిగా నాశనం కాకముందే రైతులు మేల్కొని సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. గుజరాత్లో అతిపెద్ద పాము శిలాజము గుర్తింపు. గుజరాత్లోని కచ్లో ఇటీవల గుర్తించిన శిలాజము ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు చెందినటువంటి వెన్నెముక భాగాలు కావచ్చని ఐఐటి రూర్కీ తెలిపింది.
అంతరించిపోయిన మోడ్స్టోయిడే జాతికి చెందినటువంటి ఈ పాము పొడవు 11 నుంచి 15 మీటర్లు ఉండొచ్చని పేర్కొంది. కొత్తగా గుర్తించినటువంటి ఈ పాముకు పరిశోధకులు వాసుకి ఇండిగన్స్ అని నామకరణము చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాము. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి బిట్స్. అంతరిక్షంలోకి రష్యా సరికొత్త రాకెట్.